సినిమా. ధనుష్ యాక్టింగ్ ఎలా అనిపించింది అన్న? నేషనల్ అవార్డు పక్కానా? నేషనల్ అవార్డు అది అని చెప్పాం కానీ అవార్డు అయితే పక్క అవార్డు కొట్టే క్యారెక్టరైజేషన్ బాగుంది సినిమా. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది కానీ సెకండ్ హాఫ్ ట్రై చేసిన విధానం చాలా బాగుంది. శేఖర్ కమల గారి టేకింగ్ బాగుంది. ఆయన రాసుకున్న స్టోరీ కానీ రైటింగ్స్ కానీ అదిరిపోయి. అండ్ నాగార్జున గారు ధనుష్ గారు పోటాపోటీగా నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ అనమాట. ఊరికే అయిపోరు కదా పాన్ ఇండియా హిట్ నాగార్జున మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినాడా? నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ నాగార్జున అండ్ ధనుష్ గారి గురించి మెయిన్ గా ఇక్కడ కూడా చెప్పుకోవాలి. ఇలాంటి ఒక క్యారెక్టర్ ఒప్పుకోవాలంటే చాలా గట్స్ ఉండాలి. ఆయన క్యారెక్టర్ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. అండ్ సెకండ్ హాఫ్ పీక్స్ అంటే సెకండ్ హాఫ్ స్టార్ట్ అంటే అదిరిపోతుంది అనమాట. స్లో ఉంది అంటారు ఫస్ట్ హాఫ్. ఫస్ట్ హాఫ్ స్లో ఉంది, సెకండ్ హాఫ్ కూర్చోబెట్టేస్తారు సినిమా. ధనుష్ యాక్టింగ్ ఎలా అనిపించింది అన్న? నేషనల్ అవార్డు పక్కానా? నేషనల్ అవార్డు అది అని చెప్పాం కానీ అవార్డు అయితే పక్క అవార్డు కొట్టే క్యారెక్టరైజేషన్ పెర్ఫార్మెన్స్. అండ్ RRR, KGF లేదా ఇలాంటి సినిమాలతో 3 గంటలు, యానిమల్ లాంటి సినిమాలతో 3 గంటలు కూర్చోబెట్టమే ఉంది. ఫ్యామిలీ మొత్తం చూసే సినిమాతో 3 గంటలు కూర్చోబెట్టారంటే దట్ ఈస్ శేఖర్ కమల. అంతకంటే ఏం చెప్పక్కర్లేదు.